అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కొలికిపూడిని హెచ్చరించారు పల్లా శ్రీనివాస్. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని కొలికిపూడితో చెప్పారు. ఇటీవల పల్లె కన్నీరు గంటూ స్టేటస్ పెట్టారు కొలికిపూడి. దీనిపై ప్రశ్నించారు పల్లా శ్రీనివాస్. అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికిపూడి వివరణ ఇచ్చినట్టు సమాచారం. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కొలికిపూడిని హెచ్చరించారు పల్లా శ్రీనివాస్. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని కొలికిపూడితో చెప్పారు. ఇటీవల పల్లె కన్నీరంటూ స్టేటస్ పెట్టారు కొలికిపూడి. పల్లా శ్రీనివాస్ దీన్ని ప్రశ్నిస్తే అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు కొలికిపూడి. సీనియర్లు దిశానిర్దేశం చేయాలన్నారు. మా ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, కొలికిపూడి వ్యవహారం అంటే ఈరోజు కొత్తగా ఏమి వ్యవహారం అయింది అంటే ఇట్లా రెబలిస్టిక్గా ఉండడమే కాదు, ఇప్పటి నుంచో గతంలో కేసు నుంచి వ్యవహారం కూడా జరిగింది. దాంట్లో కూడా ఆయన వివరణ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదొక వ్యవహారం. ఇంకా ఎన్ని రోజులు అనుభవరాహిత్యం అంటారు ఏంటి? ఆయన అంటే వేసుకునేదేమో టీడీపీ చొక్కా కనపడుతుంది, కానీ ఆయన వ్యవహారం అంతా కూడా కొంచెం రెబలిస్టిక్గా కనపడుతుంది. మేబీ ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ పార్టీకి వ్యతిరేకంగా వెళుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడారు ఈరోజు? ఈయన ఏం వివరణ ఇచ్చారు? ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా కొన్ని రోజులుగా కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే పవర్ శైలికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆయన తాజాగా ఒక స్టేటస్ పెట్టారు, పల్లె కన్నీరు పెడుతున్నాడు. అంటే కొన్ని గ్రామాల్లో పర్యటించడం, గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్ పరిస్థితి సరిగా లేదు అనే యాంగిల్లో ఆయన స్టేటస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం కొలికిపూడి శ్రీనివాస్ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి ఎదురుపడినప్పుడు కొద్దిసేపు మాట్లాడారు. అంటే ఈ రకమైన స్టేటస్ వల్ల పార్టీ మీద నెగిటివ్ ప్రభావం పడుతుంది, అంతేకాకుండా తిరువురు ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది అనే లెవెల్లో కొంత మాట్లాడినట్టుగా తెలిసింది. గతంలో కూడా ఆయన క్రమశిక్షణ సంఘం ముందు కొలికిపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ కి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఇదే రకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో కొలికిపూడి కూడా ఒకరు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనే యాంగిల్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సరిదిద్దుకుంటాను, కొంతమంది సీనియర్లతో మాట్లాడిన తర్వాత నా వ్యవహారానికి సంబంధించి మార్చుకునే పరిస్థితి మీద కూడా దృష్టి పెడతారని కొలికిపూడి శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలిసింది. మరి తాజా పరిణామాల ప్రకారం మరి సీఎంని కలుస్తారా? ఆ 40 మంది 35 మంది ఎమ్మెల్యేలు సీఎంని కలుస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో. కొలికిపూడిని కూడా పిలుస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.